స్పిరిట్ సినిమా అప్డేట్ అయితే ఖచ్చితంగా అక్టోబర్ 23rd రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం సందీప్ రెడ్డి వంగ అయితే చేస్తున్నంట. ఆల్రెడీ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, కానీ దాన్ని సీక్రెట్ గా షూట్ చేస్తున్నారు అనేటటువంటి ఒక వార్త వినపడుతుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు అని చెప్పి ఇంకో వార్త కూడా వినపడుతున్నాయి అనమాట. ఇందులో ఏది నిజం అనేటటువంటిది ఇంకో క్లారిటీగా అయితే రాలా. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది ఆర్టిస్టులని బయట వల్ల తీసుకున్నారంట. అక్కడ చూసుకున్నట్లయితే అంటే తనకి కాస్ట్ ఎక్కువ కావాలంట, ఎక్కువ జనాలు కాబట్టి ఆల్రెడీ భద్రకాళి మూవీ ప్రొడక్షన్ లో దీని యొక్క అనౌన్స్మెంట్ కూడా చేశారు. చాలా మంది అయితే వెళ్ళారు. ఆల్మోస్ట్ 1000 మందిని అయితే సందీప్ రెడ్డి వంగ అయితే సెలెక్ట్ చేసుకున్నారంటే స్పెషల్ గా అంత మందిలో కూడా 1000 మందిని ఏరి తీసిండు అని అంటే ఇంకా ఆయన ఏం ప్లాన్ చేస్తున్నా అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ స్టోరీ చూసుకున్నట్లయితే ఒక డ్రగ్ మాఫియాకి, ఒక సిండికేట్ కి ఎదురెళ్ళినటువంటి ఒక నార్మల్ కాప్ కథగా ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఇంకా ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న మిడిల్ క్లాస్ నుండి వచ్చినటువంటి వ్యక్తిలా కనపడుతుంట. సో మిడిల్ క్లాస్ నుండి వచ్చి కష్టపడి పోలీస్ అయ్యి ఆ సిండికేట్ మీద తను ఎలా రివెంజ్ తీర్చుకోండు. అంతకుముందు వాళ్ళ నాన్న అయితే మోసం చేసి చంపేస్తారంటే మరి వాళ్ళ మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేసిండు అనేటటువంటి ఒక స్టోరీ ఉండొచ్చు, లేదా వేరే దేశంలో జరిగేటటువంటి సిండికేట్ కి ఎదిరినటువంటి ఒక వ్యక్తిలా ఉండొచ్చు అని చెప్పి కూడా బయట బాగా వార్తలు అయితే